నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః శ్రీకృష్ణాయ నమః. గోత్రనామాలు చెప్పండి బాబు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. భగవంతుడా, ఆల్రెడీ సీతకు చెప్పుకోవాల్సిన విషయాలన్నీ చెప్పుకున్నాను. నీ కరుణ కరువైంది. కరుణించేవారి మనసులో కఠినత్వం తగ్గలేదు. అభిమానించే హృదయాన్ని అర్థం చేసుకోవడం లేదు. గుడికొచ్చిన వాళ్ళు దేవుణ్ణి వేడుకోవడం సహజం. నీకు ప్రత్యేకంగా చెప్పాలా? సంకటాలు తొలగించి సంకల్పం నెరవేరేలా చూడు. అడ్డంకులు తప్పించి ఆశీర్వదించి మార్గం సులభం చేయి తండ్రి. ఏదో నిగూఢంగా మాట్లాడుతున్నావు. అసలు నీ మనసులో ఏముందో చెప్పు సీత. అది ఆ భగవంతుడికి తెలుసు, ఆ అమ్మవారికి కూడా తెలుసు. నేను తెలుసుకోలేకపోతున్నాను. ఆ శక్తి స్వరూపిణి తెలుసుకుంటే చాలు. న్యాయం ఆ అమ్మవారే చేస్తుంది. పొంతన లేకుండా ఉన్నాయి నీ మాటలు. చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాను. ఇలా ఎప్పుడు నువ్వు మాట్లాడలేదు సీత. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మనస్తత్వాలు మారతాయా? ఏమో, ఏ ప్రభావం ఎలా మారుస్తుందో. ఏంటి అంటే నేను కారణమంటావా? వద్దు రఘురాం, తప్పించుకోవడాలు తప్పులు ఎన్నుకోవడాలు వద్దు. మనశ్శాంతి కోసం ఇక్కడికి వచ్చాం. దయచేసి ఒక గంట నన్ను మౌనంగా ఉండనివ్వు. ప్రసాదం తీసుకోండి బాబు. అమ్మా, తనది కూడా నాకు ఇవ్వండి. వారికి ఇచ్చే. సీత, ప్రసాదం తీసుకోకుండా వచ్చావే? నేను మౌనవ్రతం పాటించాలి. ప్రసాదం తినొచ్చు కదా, దేవుడి ప్రసాదమేగా. నేను మౌనం పాటించాక తింటాను. మాట్లాడకుండా ఉండడానికి మౌనవ్రతం అని మాత్ర వేసింది. హలో రఘురామ్, ఇలా రా. ఇక్కడ మౌనంగా ఉన్న తను చూస్తూ గంట కూర్చోవడం కన్నా వెళ్ళి టైం పాస్ చేస్తే సరి. వస్తున్నా. ఏంటి రఘురామ్? హలో అండి. అందరూ బాగున్నారా? బాగున్నాం. ప్రసాదం తీసుకోండి. ఏంటి విశేషాలు? రఘురాం అతనితో మాట్లాడుతున్నాడు. నేను ఈ లోపు వెళ్ళి పొర్లు దండాలు పెట్టి రావడం మంచిది. సరే, నేను బయలుదేరుతాను. సరే అండి. ఏమైనా ఉంటే కాల్ చేయి. బాయ్. ఉంటాను. సీత, చాలా ఓవర్ చేస్తుంది సీత. ఇందుకే ఏదేదో మాట్లాడింది. చివరకు మాట ఇవ్వాల్సి వస్తుందని మౌనవ్రతం అని మాయమైంది. ఒకసారి ఫోన్ చేద్దాం. కావాలనే లిఫ్ట్ చేయడం లేదు. ఇక్కడ తప్పించుకోవచ్చు, ఇంటి దగ్గర ఎలా తప్పించుకుంటుంది? పూలు మోరెంత? 10 రూపాయలు సార్. 5 మోర్లు. కాదు 10 మోర్లు ఇవ్వు. 10 కాదు 20 మోర్లు ఇవ్వు. వద్దులే, మొత్తం ఇచ్చేసేయ్. తీసుకోండి సార్.
రఘురామేడి ఇంటికి వెళ్ళాడా? నేను ఇంటికి వెళ్ళిపోయాను అనుకుని వెళ్ళిపోయాడేమో. భగవంతుడా, నా మీద మరో ఉద్దేశం రఘుకి మాత్రం రాకుండా చూడు. నాలో ఏ కల్లా కపటం లేదు. నేను చేస్తున్న ఈ దీక్ష కట్టుకున్న వాడికి కూడా చెప్పనందుకు నన్ను మన్నించు. అందరినీ కనిపెట్టుకుని ఉండేవాడివి, నువ్వే కరుణించు. ఆంటీ గారు, నేను ఒక దీక్ష చేస్తున్నాను. 3 ముత్తైదువుల దగ్గర భిక్ష కావాలి, అందుకోసమే వచ్చాను. అలాగేనమ్మా. సరేనా అమ్మా? థ్యాంక్స్ ఆంటీ గారు. పర్లేదు. చాలా థ్యాంక్స్ ఆంటీ. బాగున్నారా సావిత్రమ్మ గారు? బాగున్నాను పూజారి గారు. అవును, ఇద్దరూ కలిసి రావచ్చుగా. వారికి వేరే పనుండి రాలేదు. నేను రామచంద్రయ్య గారి గురించి అనలేదమ్మా. మీరు దీక్షలో ఉన్న భవానీ కలిసి రావచ్చుగా. ఒకరు ముందు ఒకరు వెనుక ఎందుకని అన్నాను. దీక్ష భవానీయా? వారెవరు? వారెవరేంటమ్మా, మీ పెద్దమ్మాయి భవానీ దీక్ష తీసుకుంది. మీకు తెలీదా? భవానీ దీక్ష? అవునమ్మా, ఇవాల్టికి 2వ రోజు. ఇంత క్రితమే వచ్చి పొర్లు దండాలు కూడా పెట్టి వెళ్ళింది. చాలా కఠినమైన దీక్ష తీసుకుందమ్మా. పట్టుదలతో భక్తి శ్రద్ధలతో చేస్తుంది. సీత భవానీ దీక్ష తీసుకుందా? అది చాలా కష్టం కదా పూజారి గారు. మనోధైర్యం నిబ్బరం ఉన్న వాళ్ళకి ఏం కష్టం తల్లి. సీతలో ఆత్మస్థైర్యం మెండు కదా, అమ్మవారి అనుగ్రహం పొంది తీరుతుంది. ఏ మనోధైర్యం ఉన్నా ఆత్మస్థైర్యం ఉన్నా కటిక ఉపవాసం అదెలా ఉండగలుగుతుంది? అమ్మ 2 రోజులు నిర్విఘ్నంగా సాగింది. ఇంకా 1 రోజే కదమ్మా. సరే, వస్తాను పూజారి గారు. మంచిది. వద్దు. సీత, సీత, సీత. ఏమిట్రా, జంటగా వెళ్ళి ఒంటరిగా వచ్చి సీతా సీత అంటూ అరుచుకుంటూ వచ్చావు? అది వదిలేసి వెళ్ళిపోయిందా, నువ్వు వదిలేసి వచ్చావా? గుడి దగ్గర మిస్ అయింది నానమ్మా. ఇంటికి వచ్చేసి ఉంటుందని వచ్చాను. ఏంటి మిస్ అయిందా? అంత క్రౌడ్ ఉందా? క్రౌడ్ ఏం లేదు. క్రౌడ్ లేనప్పుడు నీ మిస్సెస్ అలా మిస్ అవుతుందిరా. తన వదిలి నువ్వెక్కడికి వెళ్ళావు, నిన్ను వదిలి తనెక్కడికి వెళ్ళింది? గుళ్ళో వెతికావా రఘురాం? వెతికాను పిన్ని, కానీ ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? అసలు అది నిన్ను విడిచిపెట్టి ఎలా వెళ్ళింది? నువ్వెలా వెళ్ళనిచ్చావు? సరిగ్గా వెతికావా? దొరకలేదంటావేమిట్రా? అసలు ఒకళ్ళ పక్కన ఒకళ్ళు ఉండగా కనపడకపోవడం ఏమిట్రా? దేవుడి దర్శనం తర్వాత తాను నేను వచ్చి ఓ మండపంలో కూర్చున్నాం. తను కాసేపు మౌనంగా ధ్యానం చేసుకుంటానని కూర్చుంది. అంతలో ఓ ఫ్రెండ్ పలకరించాడు. అతను నేను అలా మాట్లాడుకున్నాక చూస్తే సీత అక్కడ కనిపించలేదు. మీరు అక్కడే ఉండి మాట్లాడుకున్నారా, లేకపోతే ఎటన్నా పక్కకి వెళ్ళారా? మాట్లాడుతూ అలా కాస్త దూరం వెళ్ళాం. ఇంకే మరి, అది కళ్ళు తెరిచేసరికి నువ్వు కనిపించుండవు. నువ్వు వెళ్ళిపోయావేమోనని అది బయలుదేరి ఉండొచ్చు. బయలుదేరితే ఇంటికి రావాలి కదా, మరి ఇంటికి రాలేదుగా. అసలు ఒకళ్ళకొకళ్ళు కనిపించకుండా వాళ్ళ టెన్షన్లో వాళ్ళుంటే ఇంటికి రాలేదు కదా అని నీ ప్రశ్నలేమిటే? ఇంటికి రాంది మా అక్క. అయితే కావచ్చు, అది వాడి భార్య. వాడికన్నా దాని మీద నీక ఎక్కువ ప్రేమ? అవును, నాకే ఎక్కువ. తను నిన్న మొన్న కలిసినోళ్ళు, కానీ మేము ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళం. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళం. అదేమిటమ్మా, సీత ఎక్కడో తప్పిపోయినట్లు ఇక రానట్లు మాట్లాడతామే? నా భయం నాది. అంత భయపడాల్సిన అవసరమేం లేదు. అదేం ఊరికి కొత్త కాదు. ఒకవేళ మీ ఇంటికి వెళ్ళిందేమో. ఫోన్ చేయకపోయావా అన్నయ్య? చేశాన్రా, కానీ లిఫ్ట్ చేయలేదు. అంతలోనే అలా ఎలా మాయమవుతుందిరా? అక్కొస్తే కానీ నా మనసు కుదుట పడదు. అదేదో పసిపిల్లైనట్టు దారి తప్పిపోతే ఇంటికి రాలేనట్టు మనసు కుదుట పడదట. కుదుట పడదు. నీ నాటకపు మాట్లాపవే. ఏంటో కొన్ని వాటంతటా వచ్చే కష్టాలు, కొన్ని చెల్లెలు తెచ్చిపెట్టేవి, కొన్ని అది కోరి కొని తెచ్చుకునేవి. 2 రోజుల ఉపవాసం
ఎలా ఉందో ఏమో. దీక్ష తీసుకుంటూ నాకు మాట మాత్రమన్నా చెప్పలేదు. ఏంటో చెప్పినా చెప్పకపోయినా కన్న తల్లిగా దాని యోగక్షేమాలు అడిగి ఆశీర్వదించడం నా బాధ్యత. అమ్మ ఇప్పుడు ఫోన్ చేస్తుందేంటి? ఇంకా నయం, లోపలికి వెళ్ళాక చేస్తే అందరూ వినేవాళ్ళు. అమ్మా, ఏమ్మా సీత, ఇప్పుడు అమ్మ అంటున్నావు. భవానీ దీక్ష తీసుకున్నప్పుడు అమ్మకి చెప్పాలనిపించలేదా? అమ్మా, నేను దీక్ష తీసుకుంటానని అమ్మవారికి మొక్కుకున్న పరిస్థితి వేరు, ఆ తర్వాత పరిస్థితి వేరు. ఏ పరిస్థితి అయినా కన్నతల్లికి చెప్పకుండా, తల్లి ఆశీర్వచనం తీసుకోకుండా దీక్ష తీసుకోవడం ఏమిటి? పోనీ తీసుకున్న తర్వాతైనా చెప్పొచ్చుగా. చెప్పొచ్చమ్మా, కానీ అలాంటి పరిస్థితుల్లో ఎలా చెప్పమంటావు చెప్పు? ఏంటే ఇదంతా? ఏది తలపెట్టినా అన్నీ పరీక్షలేనా? ఎలా నెట్టుకొచ్చావే ఈ 2 రోజులు? అంతా అమ్మవారి దయ. నువ్వివన్నీ చెప్పాక అర్జెంటుగా నిన్ను చూడాలనిపిస్తుంది సీత. ఇంత వివరంగా చెప్పాక కూడా చూడాలనుందనొచ్చి ఇక్కడ అందరికీ తెలిసేలా చేస్తావా? వద్దమ్మా, ఇవాళ ఒక్కరోజు ఆగు. రేపు పొంగలి నైవేద్యం, ఉద్వాసనం. కన్న తల్లివి, నువ్వొచ్చి తొలి తాంబూలం అందుకొని ఆశీర్వదించి వెళ్ళాలి. కానీ విషయాన్ని మాత్రం బయటికి చెప్పొద్దు. ఏంటే నాకే పరీక్ష పెడుతున్నావా? నేనెదుర్కొంటున్న పరీక్షల్లో ఇదేం పరీక్షమ్మా? కూతుర్ని నేనే నెగ్గుకొస్తున్నా, నువ్వు నెగ్గలేవా? నీకున్నపాటి ధైర్యం నిబ్బరం నాకు లేవమ్మా. కూతురి కోసం, నా సంసారం కోసం, అందరి క్షేమం కోసం అనుకో. ధైర్యం అదే వస్తుంది. సరేలేమ్మా, వస్తాన్లే. మంచిదమ్మా, ఉంటాను. నువ్వు మాత్రం ఈ దీక్ష విషయం ఎవరికీ చెప్పొద్దు. అలాగే. సరేమ్మా. ఏరా, గుడికెళ్ళిన వాళ్ళు ఇద్దరు ఒక చోట కూర్చొని భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని తిన్నగా ఇంటికి రావాలి గాని అదొక చోట కూర్చొని ధ్యానం చేయడం ఏమిటి? నువ్వెవరో ఫ్రెండ్తో మంతనాలేమిటి? పండగ రోజులు కలిసి వెళ్ళొస్తారని పంపిస్తే దాన్ని వదిలేసి రావటం ఏమిట్రా? అదిగో సీత వస్తుంది. ఏ ఆగు, నాటకం పెంచకో. ఏళ్ల తరబడి తప్పిపోయిచ్చినట్టు ఆ పరుగేమిటే? ఏమే సీత, వాడితో పాటు గుడికెళ్ళిందానివి మళ్ళీ వాడితో పాటు తిరిగి రావాలని నీకు తెలీదా? అయినా ఒకరికొకరు చెప్పుకోకుండా వెళ్ళిపోవడం ఏమిటి? అరే, నువ్వు ఇంటికి వచ్చావేమోనని సీతా సీత అని వాడు వెతుక్కుంటున్నాడు. నేను కూడా రఘురామ్ కనిపించకపోయేసరికి ఇంటికొచ్చేసారేమో అనుకున్నాను అమ్మమ్మగారు. మంచి పని చేసావు, అందరినీ టెన్షన్ పెట్టావు. సర్లే, లోపలికెళ్ళు. ఏమైంది సీత? సీత ఏంటమ్మా, ఏమైంది? ఏం లేదు, కొంచెం కళ్ళు తిరిగినట్టుంటేను. ఆ బియ్యం ఏమిటి? ముత్తైదువులు ఒడిబియ్యం పంచారమ్మగారు. గుడి దగ్గర నన్ను పిలుచుకు వెళ్లారు. అప్పుడే రఘురామ్ నేను ఇంటికొచ్చేసానని ఇంటికొచ్చేశాడు.
నేను ఒడిబియ్యం తీసుకొచ్చేసరికి రఘురాం కనిపించలేదు. ఏరా, అది గుడెంతా వెతికానంటుంది, నువ్వు గుడెంతా వెతికానంటున్నావు. అంతోటి గుళ్ళో ఒకళ్ళొకళ్ళు చూసుకోలేకపోయారా? తను వడిబియ్యం కోసం ముత్తైదువులతో ఆ గుళ్ళో ఉండుంటుంది. వీడు ఎక్కడ చూసి ఉండడు. అవును తాతయ్య, నేను అటువైపు చూడలేదు. మంచి పని చేశారా. ఇద్దరే. అది ఇంటికి వచ్చిందని వీడింటికి వచ్చాడని అది. మొత్తానికి చెరోదాన్నే ఇంటికొచ్చారు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. తిరిగి ఇద్దరి మొహాలు చూడండి ఎలా పీక్కుపోయాయో. వెళ్ళండి, కాస్త ఫ్రెష్ అయ్యి భోజనాలు చేయండి. ఆ విషయం వాళ్ళకి తెలియదా? అది నువ్వే చెప్పాలనా? ఏదో చెప్పాలనిపించింది చెప్పాను. అది కూడా తప్పేనా? రాధాకృష్ణ, అమ్మా. ఆ పని చూడరా, వెళ్ళు. అట్లాగే పెద్దమ్మ గారు, కొంచెం తప్పండి అరే. బాబు. అమ్మా, మీరు భోజనానికి వెళ్ళండి, నేను వచ్చేస్తున్నా. సీత, వడిబియ్యం నేలపాలయ్యాయని బాధపడుతున్నావా? అశుభం ఏదైనా జరుగుతుందేమోనని భయంగా ఉంది అత్తయ్య గారు. మళ్ళీ నేను భిక్షకి ఎక్కడికి వెళ్ళాలి? ఎలా ఉపవాసం చేయాలి? భిక్షకు ప్రత్యేకంగా మళ్ళీ నేను వెళ్ళలేను కదా. ఈ శకనం దీక్ష భగ్నానికని నాకు చాలా భయం వేస్తుంది అత్తయ్య గారు. పరీక్షలు ఎన్నో నెగ్గావు, ఆ అమ్మవారే నెగ్గేలా చేసింది. అందుకే ఇంత రహస్యంగా దీక్ష చేయగలుగుతున్నావు. అలాగే 3వ రోజు కూడా ఆవిడే ముందుకు సాగిస్తుంది. నువ్వేం భయపడకు సీత. భిక్ష ఎలా అత్తయ్య గారు? ఏంటి సీత, అవి వడిబియ్యం అని చెప్పావుగా. ఆ వడిబియ్యమే నేలపాలయ్యాయని, సీత బాధపడుతుందని, ఈ ఇంట్లో ఉన్న 3 ముత్తైదువులం భిక్ష వేసేలా అత్తయ్య గారిని నేను ఒప్పిస్తాను. ఆవిడ సెంటిమెంట్స్ ఉన్నావిడే కాబట్టి కాదందు. నువ్వు ధైర్యంగా ఉండు. భిక్ష అని కనిపెడితే అంత తెలివి తక్కువగా ఎలా ప్రవర్తిస్తాను సీత? ఆ విషయం నాకు వదిలే. కాసేపు అశుభం, అపశకునం, ఆ విషయాలన్నీ మర్చిపోయి ప్రశాంతంగా నిద్రపో. అలాగే అత్తయ్య గారు, మీరు హామీ ఇస్తున్నారు కదా. హామీ ఇవ్వటం కాదమ్మా, నీతో దీక్ష పూర్తి చేయించే బాధ్యత నాది. సరేనా? సరే అత్తయ్య గారు. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, నేను అత్తయ్య గారిని ఒప్పించి వస్తాను. ఉం? అత్తయ్య గారు, ఏమిటి అంత విచారంగా మొహం పెట్టి జాలిగా పిలుస్తున్నావు? ఏమిటి సంగతి? సీత చాలా బాధపడుతుంది అత్తయ్య గారు. తనని అలా చూస్తుంటే జాలేస్తుంది. అందుకే మీ దగ్గరకు వచ్చాను. ఎందుకు విచారం, బాధలు? అమ్మవారి గుళ్ళో ముత్తైదువులు పెట్టిన బియ్యం నేలపాలయ్యాయి కదా అత్తయ్య గారు. పొంగల్ చేసి అమ్మవారికి పెట్టాలి కదా. ఇప్పుడెలా? ఏదైనా అపశకునం జరుగుతుందేమోనన్న భయంతో తను బాధపడుతుంది. అసలే పరిస్థితులు బాగోలేవు. మళ్ళీ గోరు చుట్టు మీద రోకలి పోట్ల ఏదైనా జరుగుతుందేమోనని. మనం ఏమన్నా కావాలని పారబోసామా? అదే పారేసిందిగా, పైగా కింద పడిపోయింది. ఏం చేస్తాం? ఏదో ప్రత్యామ్నాయం ఉంటుంది కదా అత్తయ్య గారు. నాకేం తోచట్లేదు. నీకేమైనా తోస్తే చెప్పు. మన ఇంట్లో మనం 3 ముత్తైదువులు ఉన్నాంగా. మనం వడిబియ్యం పోస్తే సరిపోతుంది. అవే పొంగల్ చేసి అమ్మవారికి నైవేద్యం పెడుతుంది. అలాగే కానివ్వు. దాన్ని పిలిచి బియ్యం పట్టరపో. అలాగే అత్తయ్య. సీత, అత్తయ్య, అత్తయ్య గారికి వడిబియ్యం అని చెప్పాను. ఆవిడ సరే పోద్దామన్నారు. భిక్షాన్ తెలియనివ్వకు. అలా ఎలా అత్తయ్య గారు? భిక్షాన్ దేహి అని అడగాలి కదా. అది నేను చెప్పాలా సీత? అవసరార్థం. ఎలాగోలా మనసులో అనుకో.